హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్తీ కిచెన్ అండ్ వ్లాగ్స్కి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి చాలా సింపుల్గా క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. లంచ్ బాక్స్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ తొందరగా అయిపోయే రెసిపీ అండి ఇది. మనం ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఒక బగారాకు, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక బౌలు ఉల్లిపాయ ముక్కలు. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ కావాల్సిన అవసరం లేదండి, జస్ట్ పచ్చివాసన పోతే చాలు. ఇప్పుడు ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ మనకి పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఒక బౌలు క్యారెట్ తురుము పెట్టుకోవాలి. క్యారెట్ తురుము పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక కరివేపాకు రెమ్మలు, ఇది బాగా ఫ్రై అవ్వాలండి. తర్వాత ఒక స్పూన్ చిటికెడు పసుపు అండి, ఎక్కువ పట్టదు, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్, ఇప్పుడు దీనికి క్యారెట్ రైస్కి స్పెషల్గా సాంబార్ పౌడర్ అండి, సాంబార్ మసాలా వేసుకోవాలి. కారం వాడమండి, ఇందులో కారం వేస్తే బాగుండదు. క్యారెట్ రైస్కి స్పెషల్గా మన సాంబార్ పౌడరే బాగుంటుంది, దానికి మించి ఇంకేది వేసినా బాగుండదండి. సాంబార్ పొడి వేసుకొని బాగా మగ్గించుకున్నాం కదా, పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ అండి, రైస్ వేసి కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. చూసారు కదా, రైస్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. పిల్లలు కూడా, మనం క్యారెట్ ఇంట్లో చాలామంది పిల్లలు కూడా అవాయిడ్ చేస్తుంటారు కదా, ఇలా చేసి పెడితే వాళ్ళకి టేస్ట్గా ఉంటుంది, కారం ఉండదు కనుక తినేస్తారు. ఎంత ఈజీగా అయిపోయింది కదా, మీరు రెడీ చేసి పెట్టండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్